కేవలం 12% మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఇంగ్లాండ్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయన ప్రతి తలకి ఒక ఓటు కావాలని చెప్పని అడిగారు. చట్టాలు అనేవి దేశాన్ని పరిపాలించడానికి చేసేటువంటి చట్టాలు ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రతినిధుల ద్వారా చట్టసభలు చేస్తాయి కాబట్టి ఆ చట్టసభలకి ప్రతినిధులు పంపించేటువంటి ఓటు హక్కు వయోధికులైనటువంటి అందరికీ, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రేస్, రిలీజియన్ అండ్ జెండర్, కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా అందరికీ ఓటు హక్కు ఇవ్వాలని చెప్పని ఆయన అడిగారు. అలాగే ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, స్వేచ్ఛ కావాలని చెప్పని ఆయన పోరాడారు. అదే సందర్భంలో బ్రిటిష్ వాళ్ళతో ఇటు భారతదేశంలో ఉన్నటువంటి మరి సాంప్రదాయవాదులతో యుద్ధం చేసి మరి మనకి భారత రాజ్యాంగ రూపంలో అనేక హక్కుల్ని భారతదేశ ప్రజలందరికీ ఆయన తీసుకురావడం జరిగింది.